కలిగించిన వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు యా. క్లోజ్ చేసిందట సిబిఐ. ఎవరు ఇందులో అసలు వాస్తవాలేంటి? ఎవరున్నారు? మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. దర్యాప్తు పూర్తయింది ఆ. అని చెప్పింది అంటే దర్యాప్తు పూర్తయిందండి, సంస్థ. ఇంక అయిపోయినట్టే కాబట్టి కదండి. ఇంక దర్యాప్తు అదే అయిపోయినట్టే కదా. దర్యాప్తు పూర్తయి వాళ్ళు న్యాయస్థానాలకి ఆ దర్యాప్తు నివేదికలు ఇస్తారు. వాటి మీద ట్రయల్ జరుగుతుంది, విచారణ జరుగుతుంది, సాక్షులను పిలుస్తారు. ఈ రోజు దర్యాప్తు పూర్తయిందని చెప్పిన తర్వాతనే వీళ్ళందరూ కూడా దోషులు, వీళ్ళని అరెస్ట్ చేయండి లేదా ఉరికమ్మ ఎక్కించి చెప్పండి అనే అవకాశం ఉండదు. వాళ్ళు న్యాయస్థానాలకు సమర్పిస్తారు, న్యాయస్థానాలు విచారణ జరుపుతుంది. ఈ దర్యాప్తులో ఉన్న విషయాలన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. చర్చలో ఎవరెవరు దోషులు, ఎందుకు జరిగింది, ఎవరు చేశారని చాలా స్పష్టంగా బయటకు వస్తుంది. కాబట్టి దర్యాప్తు పూర్తయిందంటే, క్లోజ్ చేయడం అంటే దర్యాప్తు అందరికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదండి. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సిబిఐకి డైరెక్ట్ ఇస్తే ఇంక మేము చేయడానికి ఏమీ లేదు, అయిపోయింది అన్నారట కదా సార్. అవును, అంతే, క్లోజ్ చేసినట్టే కదా. దాని అర్థం ఏంటి? దర్యాప్తు సంస్థ ప్రాసిక్యూట్ చేయదండి. నివేదికలు న్యాయస్థానాలకు ఇస్తారు. ఆ నివేదికల మీద సాక్ష్యాలు, వాళ్ళు ఏ సమాచారం ఇచ్చారు, ఏ విధంగా దర్యాప్తు జరిపారు, వీళ్ళు అన్ని చేసిన తర్వాత తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తారు. దర్యాప్తు సంస్థ నేరుగా ఇప్పుడే ఎవరిని ప్రాసిక్యూట్ చేయదు. ఆ యొక్క కోణంలోనే దర్యాప్తు సంస్థ చెప్పింది తప్ప ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. నేను చెప్తున్నాను, ముందుంది ముసళ్ళ పండగ. నాకు చిరంజీవి గారి డైలాగ్ గుర్తొస్తుంటుంది, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్. చాలా స్పష్టంగా వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్. ఒక లిక్కర్ స్కామే కాదు, జగనన్న కాలనీల స్కామ్ బయటకు వస్తుంది, మైనింగ్ స్కాములు బయటకు వస్తాయి, విదేశాలకు డబ్బు పంపింది బయటకు. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఆయన ఎవరో వెంకటేష్ నాయుడు అని ఆయన ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేశాడో చూడండి. ఆయన 2024 ఎన్నికల్లో ఆయన డమ్మీ అభ్యర్థిగా మన ఆయన ఆంజనేయ రెడ్డి గారు చర్చిద్దాం. దాసరి కిరణ్ సార్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్? మరి మీరు కలియుగం చేసేసారట 13 నెలల్లోనే. కలియుగమే కదండి చేసేది, ఏమిటి అంటే ఆయన భాషలో ఏంటో నాకు అర్థం కాలేదు. అందుకని కలియుగమేగా. ఆయన భాష ఆయనకి అర్థం కాదు, మనకి అర్థం కాదు. సార్ కిరణ్ నమస్కారం అండి. సార్, నిజంగా నేనైతే 2019-24 మధ్యలో చాలా సార్లు అనుకున్నాను సార్, ఇది నిజంగా కలియుగం అంతానికి వచ్చేసిందేమో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరేమో, ఈ అరాచకం ఎట్లాగే కంటిన్యూ అవుతుందేమో అని చాలా సార్లు నైరాశ్యంలో, అంటే కొంచెం నిరాశ నిస్పృహల్లోనైన సందర్భాలు చాలా ఉన్నాయి 2019-24 వరకు. కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడల్లా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, వీళ్ళంతా కలిసి మేము ఒక కూటమిలాగా వస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అరాచకాలని ప్రజలకు మనం వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తూ, మా భుజాలు డౌన్ అవ్వకుండా వాళ్ళు మమ్మల్ని పుష్ చేస్తూ ఉన్నప్పుడు, ఓకే కలియుగం అంతా ఇంకా రాలేదు, ఇంకా మనకు కూడా కొంత హోప్ ఉంది అని చాలాసార్లు అనిపించింది సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్న కలియుగం గురించి అయితే, మరి ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా అమాయకంగా, అసలు ఆయనకి ఏమీ తెలియనట్టు, ఆయనకి తెలియకుండానే మొత్తం ప్రపంచం అంతా జరిగిపోతున్నట్టు, లేకపోతే 2019-24 వరకు ఆయనకి ఏమీ తెలియకుండానే జరిగిపోతున్నట్టు, అసలు మంచి బాలుళ్లాగా ఆయన మాట్లాడే తీరు చూస్తే ఒక రకంగా మోటివేట్ అవుతారు సార్ చాలా మంది. అంటే ఎన్ని తప్పులు చేసినా కూడా, ఎన్ని అరాచకాలు మన కార్యకర్తలు చేసినా కూడా అసలు ఏమీ తెలియనట్టు మాట్లాడొచ్చు అనే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒకంత మోటివేషన్. అయితే ఇక అధికారం 3 ఏళ్లలో వచ్చేస్తా ఉంది, ఎలక్షన్ 3 ఏళ్లలో వచ్చేస్తా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి రోజు కలలో ఎలక్షన్ వచ్చేస్తా ఉంది సార్. ఎలక్షన్ వచ్చేస్తా ఉంది, కలలో ఆయన గెలిచేస్తా ఉన్నారు. మళ్ళీ నిద్ర లేసేపాటికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది, లేకపోతే 3 సంవత్సరాల 364 రోజులు ఉంది అని ఆయన మళ్ళీ రియాలిటీలోకి వస్తా ఉన్నారు ఎవ్రీ డే. అయితే ఇక్కడ ఆ మోటివేషన్ అనేది ఎందుకు చేస్తా ఉన్నారంటే సార్, నేను బాగా ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, మేము ఏదన్నా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు, అంటే గతంలో ట్రెక్కింగ్స్ అవి చేసేవాళ్ళం సార్. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే శబరిమల దేవుడు చూడడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే తిరుమల వెంకన్న బాబుని చూడడానికి వెళ్ళినప్పుడు, కొండ కాలినడకని వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు అందులో కొంతమంది ఎవరో కొంత శారీరకంగా బలంగా లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేయడం కోసం, ఇదిగో ఈ మలుపు తిరగంగానే కొండ వచ్చేసింది, ఈ మలుపు తిరగంగానే వచ్చేస్తుంది, ఇదిగో 4 స్టెప్స్ వేస్తే మనం దేవుణ్ణి రీచ్ అయిపోతాం అని చెప్పి మేము మోటివేట్ చేసేవాళ్ళం.
ఎందుకంటే వాళ్ళు కొంచెం అధైర్యపడకుండా లేకపోతే నిరాశ పడకుండా నీరస పడకుండా వాళ్ళని మోటివేట్ చేసి ఎనర్జీని తీసుకొచ్చేవాళ్ళు. తద్వారా ఏంటంటే అలసిపోయిన వాళ్ళని కూడా, ఫిజికల్గా వీక్గా ఉన్న వాళ్ళని కూడా దేవుడి దగ్గరికి త్వరగా తీసుకెళ్లేవాళ్ళు దేవుడిని చూడడానికి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పార్టీ నిరాశలో మునిగిపోయింది. ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన అవినీతి మీద ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఇందాక ఆంజనేయరెడ్డి గారు కూడా చెప్పారు ఇంకా చాలా స్కాములు బయటకు వస్తాయని. అన్ని స్కాములు బయటకు వచ్చే పరిస్థితుల్లో